మనియం బంద్ పై గిరిజన సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి బంద్ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. కలెక్టర్ దినేష్ కుమార్ తో గిరిజన సంఘాల చర్చలు సఫలమయ్యాయి. 1/70 యాక్ట్ పై ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో సంతృప్తి చెందామని జేఏసీ స్పష్టం చేసింది. అంతకుముందు 1/70 యాక్ట్ పై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. యాక్ట్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజనుల హక్కులు కాపాడడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనియం బంద్ కొనసాగుతోంది. 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై ఆదివాసీలు భగ్గుమంటున్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా బంద్ కు దిగారు. చట్టం పూర్తిగా అమలైతేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు నేతలు. ఆదివాసీ ప్రజా సంఘాల బంద్తో అల్లూరి జిల్లా అరకులోయ బోసిపోయింది. నిత్యం వేలాది మంది పర్యాటకులు, స్థానికులు, గిరిజనులతో రద్దీగా ఉండే అరకు బంద్ కారణంగా నిర్మానుష్యంగా మారింది. గిరిజన సంఘాలు 48 గంటలు బంద్ ప్రకటించడంతో లాడ్జ్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు యజమానులు తాళాలు వేసుకున్నారు.